అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో అంటున్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. నిశ్చయంగా మీ కొరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లో ఒక గొప్ప నమూనా ఉంది. ఆయన జీవితంలో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో మనందరి కొరకు ఒక నమూనా ఉంది. ఇంకో చోట వ ఇన్నక లఅలా ఖులుఖిన్ అదీమ్. నిశ్చయంగా నీవు ఓ ముహమ్మద్ అత్యున్నతమైన నైతిక విలువలను కలిగి ఉన్నావు. అత్యున్నత నైతిక విలువలు అంటే ఏంటి? ఒక వ్యక్తి ఇతరులతో గౌరవంగా మాట్లాడితే, వారిని రెస్పెక్ట్ ఇస్తే ఏమంటారు? ఇతను మంచివాడు అంటాం. అదే వేరే వారిని హేళన చేయడం, ఆ తర్వాత వారిని రెస్పెక్ట్ చేయకపోవడం, వారిని గౌరవించకపోవడం, ఇలా చేస్తే ఏం చేస్తాము? ఏమంటాము? అతని ప్రవర్తన మంచిది కాదంటాం. ఒకవేళ అతని చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి, తాగడము, జూదము, వ్యభిచారము, ఇవన్నీ చేస్తే ఏమంటాము? అతని ప్రవర్తన, నడవడిక మంచిగా లేదంటాం. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మంచి నడవడిక ఎలా ఉండాలో మనకు ఖురాన్లో మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో తెలిపాడు. అలా నడుచుకుంటేనే మనము మంచి నడవడిగా, మంచి ఉత్తమ ప్రవర్తన కలిగి ఉన్న వారంగా అవుతాము. లేదంటే తన ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే అల్లాహ్ దానిని మెచ్చడు. ఆ తర్వాత అతనికి పరలోకంలో శిక్ష కూడా ఉంటుంది. అమెరికాలో ఒక పెద్ద భూకంపం వచ్చే వార్తలు ప్రతిరోజు న్యూస్లో మనం చదివినాము. ఎప్స్టీన్ ఫైల్స్ అని. వాళ్ళు ఎటువంటి పనులు చేసేవారంటే అవన్నీ మనం చూస్తూ ఉంటే వీళ్ళు మనుషుల, రాక్షసులా అని అంటాం, శైతాన్లా అంటాం. అటువంటి పనులు చేశారు. పెద్ద పెద్ద హోదాలో ఉన్నవారు, సొసైటీలో గౌరవంగా బతికేవాళ్ళు అని అనుకునేవారు అనమాట. మర్యాదస్తులు, గౌరవంగా బతికేవారు, ఆ తర్వాత డబ్బు గల వాళ్ళు, ఇలాంటి వారు చిన్న చిన్న పిల్లలతో వాళ్ళు అసభ్యకరమైన పనులు చేశారు. వారిని చెడుగా తాకడము, ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే సుబ్హానల్లాహ్, అందులో తెలిపిన విషయాలు చూస్తే చిన్న పిల్లలను వాళ్ళు కోసి వండి తిన్నారంట. అస్తగ్ఫిరుల్లాహ్. ఇవన్నీ చూస్తే ఒక సభ్య సమాజం ఏదైతే ఉందో అది వాళ్ళని చీత్కరించుకుంటుంది. కానీ అటువంటి వారు కూడా ఈరోజు దర్జాగా బతుకుతున్నారు, దర్జాగా సొసైటీలో తిరుగుతున్నారు. వారికి ఎలాంటి శిక్షలు లేవు. ఇవి ఎందుకు అనంటే వారికి నైతిక విలువలు, ఉత్తమ నడవడిక అనే కాన్సెప్టే లేదు వారికి. కేవలం ఇస్లాం మాత్రమే ఈ ఉత్తమ నడవడిక అనే కాన్సెప్ట్ ఇచ్చింది. ఉత్తమ నడవడిక ఇవ్వడమే కాదు, ఎలా నడుచుకోవాలో కూడా తెలిపింది. అల్హమ్దులిల్లాహ్. నమాజ్కు వస్తే మొత్తం కవర్ చేసుకొని వస్తాము. ఒకవేళ మనిషి బయట వెళ్ళాలంటే కనీసం ఈ నాభి నుంచి మోకాల వరకు, మోకాల కింది వరకు కవర్ ఉండాలి. స్త్రీలు బయటికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? మొత్తం తల నుండి పాదాల వరకు కవర్ చేసుకొని బయటికి వెళ్ళాలి. ఇది ఉత్తమ నడవడికకు ఒక ప్రత్యక్ష నిదర్శనం. అదే పోయిన వారంలో మనం చూసింది ఏంటి? మహారాష్ట్రలో ఒక జ్యోతిష్కుడు, ఆ తర్వాత ఇంకొకడు ఒక బాబా, వాళ్ళ కేసును చూస్తే వందల మంది స్త్రీలతో వాళ్ళు వ్యభిచారం నడిపారు. వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళతో డబ్బులు తీసుకొని ఆ తర్వాత వాళ్లను రేప్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు బాబాలుగా చలామణి అవుతున్నారు. ఇవి సమాజం ఒప్పుకుంటుందా? వీటిని వ్యభిచారం చేశారంటే ఇస్లాంలో వారిని, ఒకవేళ పెళ్లి అయిన వాడైతే అతన్ని రాళ్లతో కొట్టి చంపమంటుంది ఇస్లాం. ఒకవేళ పెళ్లి కాలేదు అనంటే, పెళ్లి కాని వాడు వ్యభిచారం చేసుకున్నాడు, దెబ్బలు కొట్టాలి. ఎందుకు అనంటే ఇటువంటివి సమాజంలో ఉంటే ఈ ప్రవర్తన, ఉత్తమ ప్రవర్తన, మంచి ప్రవర్తన అనేది మంచి నడవడిక అనేది ఉండదు, నాశనమైపోతుంది. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే వ ఇన్నక లఅలా ఖులుఖిన్ అదీమ్. నిశ్చయంగా నువ్వు నైతికతలో నీవు అత్యున్నతమైన స్థానంలో ఉన్నావు. ఇంకా ఆయిషా రదియల్లాహు అన్హా చెప్తుంది ఏమని? ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎటువంటి చెడు మాటలు కూడా మాట్లాడేవాడే కాదు. నోటితో చెడు మాటలు కూడా, అసభ్యకరమైన మాటలు కూడా, ఆయన అశ్లీల మాటలు కూడా మాట్లాడేవాడు కాడు అట. అదే కాకుండా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నాడు? అల్ హయాఉ మినల్ ఈమాన్. సిగ్గు, బిడియం అనేది విశ్వాసం యొక్క భాగము. సిగ్గు లేకపోతే మీరు ఏదైనా చేయండి అని చెప్పాడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం.
మీరు సిగ్గు అనిపించకపోతే, సిగ్గు లజ్జ మీకు లేనట్లు ఉంటే మీరు ఇష్టమైనది చేసుకోండి అని చెప్పాడనమాట. అదే ఈ శైతాన్ను ఆరాధించే వాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే చెప్పానో వారందరూ కూడా అవే చేశారు. వాళ్ళకి సిగ్గు లజ్జ అనే బిడియం అనేది ఏం లేదు. మంచి ప్రవర్తనతో ఉండాలి, ఉత్తమ నడవడిక మనం నడవాలి అనే విషయమే వాళ్ళకు లేదు. కానీ ఇది ఇస్లాం మాత్రమే బోధిస్తుంది సోదరులారా. ఇది మనం ఆలోచించాలి. మనం మాటల్లో, మన చేతల్లో ఇవి ఉట్టిపడాలి, బయట వాళ్ళకి కనిపించాలి. ఏది చేసినా అల్లాహ్ కోసమే చేయాలి. కానీ ఎదుటివారు చూసినప్పుడు మనలో అవన్నీ కూడా కనిపించాలి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా. అల్లాహ్ మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు ఏమని? అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యా, ఆయనను తప్ప మీరు మరెవరిని కూడా ఆరాధించరాదు. చూడండి, మనం పుట్టిందే అల్లాహ్ను ఆరాధించడానికి. అల్లాహ్ ఏమంటున్నాడు? వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నిశ్చయంగా నేను జిన్నులను మరియు మానవులను సృష్టించింది నన్ను ఆరాధించటానికే. అలా చెప్పిన తర్వాత కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో చోట్ల ఏమన్నాడు? మీరు ఆయనను తప్ప ఎవరిని ఆరాధించొద్దు, అల్లాహ్ను తప్ప వేరే ఎవరిని కూడా ఆరాధించకూడదు. అంటే వేరే ఎవరినైనా దేన్నైనా ఆరాధిస్తే అదేమవుతుంది? అల్లాహ్తో పాటు షిర్క్ చేసినట్లు అవుతుంది. నిన్ననే మనము సోషల్ మీడియాలో, వాట్సాప్లో చూసాము. ఒక ముస్లిం వ్యక్తి, పేరు ముస్లిం, కానీ అతను ఏం చేశాడు? ప్రతి సంవత్సరం ఆయన దీక్ష పట్టి వెళ్తున్నాడు, వేరే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఇస్లాంలో బలవంతం లేదు, ఎవరిని కూడా బలవంతం పెట్టరాదు, నువ్వు ఈ పని చెయ్యు ఆ పని చెయ్యు అని. కానీ అదే ఖురాన్లో అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరైతే షిర్క్ చేస్తారో వారి నివాసం నరకం. ఇంతకుముందు చెప్పిన ఆయత ఏంటి? నేను మానవులను జిన్నాదులను సృష్టించింది అల్లాహ్ను ఆరాధించడానికి, నన్ను ఆరాధించడానికి అని. అది చెప్పి ఏమన్నాడు? నాతో పాటు ఎవరిని కూడా షరీక్ చేయొద్దు అని చెప్పాడు. మరి ఇంకేమన్నాడు? ఎవరైతే అలా చేస్తారో వారి నివాసం నరకం, అటువంటి వారు పరలోకంలో నష్టపోతారు, ఆ తర్వాత వారికి సహాయపడేవారు ఎవరు కూడా ఉండరు అని చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ బలవంతం పెట్టలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆజ్ఞాపించాడు నన్నే ఆరాధించమని, నాతో పాటు ఎవరిని షరీక్ చేయొద్దని చెప్పాడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే వారికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు? వారికి సరి అయిన ఇస్లాం జ్ఞానం లేకపోవడం వలన. ఇస్లాం జ్ఞానం లేనివారు, అరే అందరూ సమానంగా ఉండాలి అని అనుకున్నవారు ఏమంటారంటే ఏది ఆరాధించినా ఎంత ఎక్కువ మందిని ఆరాధిస్తే అంత మంచిది అనుకుంటారు వాళ్ళు. సెక్యులర్ అనంటే ఏంటనంటే నీవు నీ ధర్మాన్ని పాటిస్తూ ఇతర ధర్మాల వారిని గౌరవించాలి, ధర్మాన వారిని గౌరవించాలి అనంటే వారి ఆరాధన పద్ధతులు వారివి, అంతే తప్ప వారి ఆచారాలు మనము ప్రాక్టీస్ చేయడం కాదు. అయితే ఇక్కడ ఈ విషయం ఎందుకు అనంటే ఇతర దేవుళ్లను ఆరాధించకూడదు. ఎందుకు అల్లాహ్ సుబ్హానహు చెప్పాడంటే మనం పుట్టించింది, మనకు ఉపాధి ఇచ్చేది, అన్నీ చేసేది ఆయనే. అటువంటప్పుడు మనం ఆయన్ని వదిలి వేరే ఎవరిని కూడా ఆరాధించకూడదు. ఇదే ఆయన హక్కు, ఇదే ఆలోచించాలి మనం. ఇప్పుడు ఒక అతని ఆటోలో మనం ఇక్కడ నుండి వెళ్ళాము వేరే చోటుకి, అతనికి డబ్బులు ఇవ్వకుండా నేను వేరే వాళ్ళకి ఇస్తానంటే అతను ఎలాగైతే ఒప్పుకోడో, అల్లాహ్ పుట్టించాడు, ఉపాధినిచ్చాడు, మనల్ని పెంచుతున్నాడు, ప్రతిదీ కూడా మనకి సమకూరుస్తున్నాడు. అటువంటిది నేను అల్లాహ్ని వదిలి వేరే వారిని ఆరాధిస్తానంటే అల్లాహ్ ఎలా ఒప్పుకుంటాడు? కానీ ప్రజలు ఏమంటారంటే అల్లాహ్ ఒప్పుకోవాలి, అల్లాహ్ సృష్టించాడు, విడిచిపెట్టాడు, ఖలాస్, ఏది అడగకూడదు అల్లాహ్నట, అల్లాహ్ ఏది అడగద్దట. అటువంటి మెంటాలిటీ మనుషులకు ఉంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్లియర్గా చెప్పాడు. చూడండి, 2 దారులు ఉన్నాయి, ఒకటి సన్మార్గము, రెండవది అపమార్గం. మీ ఇష్టం, ప్రపంచంలో మీకు ఫ్రీ విల్ ఉంది, మీరు ఏం చేయాలన్నా మిమ్మల్ని అడిగేవాడు ఎవరు లేరు, అల్లాహ్ అడగడు. ఇక్కడ దొంగతనం చేస్తే ఇక్కడ పోలీసులు పట్టుకుంటారు కావచ్చు, ఎవరిపైన దౌర్జన్యం చేస్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టుకుంటారు, కానీ అల్లాహ్ వాటిని గురించి అడగడు. చూడండి, అమెరికాలో జరిగింది అదే కదా. మనం శిక్షించాలంటే శిక్షించవచ్చు, కానీ ఎవరు కూడా వారిని పట్టించుకోవడం లేదు.
మన ఇక్కడ కూడా ఏం చేస్తారంటే పట్టుకుంటారు, లోపలేస్తారు, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత బెయిల్పై బయటకు వస్తాడు, అది కేసు నడుస్తూనే ఉంటది. ఆ తర్వాత శిక్ష పడుతుందా లేదా అది అల్లాహ్కు తెలుసు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి ఏమన్నాడు, అల్లా తాబుదు ఇల్లా ఇయ్యా, అల్లాహ్ ఆయనను తప్ప మీరు ఎవరిని కూడా ఆరాధించకూడదు. ఇది ఉత్తమ నడవడికకు ఒక పునాది. ఎందుకనంటే మీరు అల్లాహ్ను ఆరాధించినట్లయితే ఆయనకే భయపడతారు. మీరు ఆయనకు భయపడితేనే ఇవన్నీ కూడా మంచి పనులు చేయాలని మన ఆలోచన మనకు కలుగుతుంది. అల్లాహకు భయపడకపోతే మంచి పనులు ఎందుకు చేస్తారు? అవునా కదా. ఆ తర్వాత ఏమన్నాడు, వబిల్ వాలిదైని ఇహ్సానా, మీరు మీ తల్లిదండ్రులతో ఉత్తమంగా మెదలండి. ఇది కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞనే. ఈరోజు మనం మన సొసైటీలో, సమాజంలో చూస్తున్నాము, తల్లిదండ్రులను పట్టించుకునేవాడే లేడు. ఎక్కడ చూసినా కానీ వృద్ధాశ్రమములు ఎన్నో ఉన్నాయి, అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమం. ఇస్లాంలో అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమం కాన్సెప్టే లేదు. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతానానికి చెప్పాడు, వబిల్ వాలిదైని ఇహ్సానా, మీరు మీ తల్లిదండ్రులతో మంచిగా ఉత్తమంగా ప్రవర్తించాలి. వారిని ఉఫ్ అని కూడా అనద్దట. వలా తకుల్ లహుమా ఉఫ్ఫిం వలా తన్హర్హుమా, వారిని ఉఫ్ అనకూడదు, ఆ తర్వాత వారిని దూరంగా వదిలిపెట్టకూడదు. వకుల్ లహుమా కౌలన్ కరీమా, వారితో మంచిగా మాట్లాడాలి, మంచి మాటలు వారితో మాట్లాడాలి అని చెప్పారు అనమాట. అదేవిధంగా ఉత్తమ నడవడికలో భాగం ఏంటి? విర్రవీగుతూ భూమిపై అహంకారంతో నడవద్దు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, భూమిపై అహంకారంతో నడవకు. అల్లాహ్ గర్వపడే వారిని, తనను తాను గొప్పగా చెప్పుకునే వారిని ఇష్టపడడు. గర్వంగా ఉంటారు కదా, అటువంటి వారిని అల్లాహ్ ఎంత మాత్రం ఇష్టపడడు. ఇంకొకటి ఏంటంటే, చెడు దారిలో నడవడానికి ఒక ముఖ్య కారణం ఏంటి? గర్వం. శైతాన్, ఇబ్లీస్ ఉన్నాడు కదా, ఇబ్లీస్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతను ఏమన్నాడంటే, నువ్వు నరకానికే వెళ్తావు, నేను నరకంలో పడవేస్తానన్నాడు. ఎందుకు తెలుసా? అతని ఈ గర్వమే అసలు కారణం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాంను సృష్టించి ఆదం ముందు సజ్దా చేయమని చెప్పాడు. చేయమని చెప్పిన తర్వాత ఫరిష్తాలందరూ సజ్దా చేశారు, కానీ ఈ ఇబ్లీస్ చేయలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగాడనమాట, ఓ ఇబ్లీస్, నువ్వు ఎందుకు చేయలేదు సజ్దా? ఏ విషయం ఆపింది నిన్ను అని అంటే ఏమంటాడు తెలుసా? అన ఖైరుం మిన్, నేను ఆదం కన్నా గొప్పవాడిని. అక్కడ గర్వం అడ్డుకొచ్చింది అనమాట. ఎందుకంటే ఆదాముని నువ్వు మట్టితో సృష్టించావు, నన్ను నిప్పుతో సృష్టించావు, అందుకనే నేను అతని కన్నా గొప్పవాడిని. గర్వం. మనిషిలో గర్వం ఉంటే అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని ఎంత మాత్రం ఇష్టపడాడు. అదే అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, గర్వపడే వారిని, భూమిపై విర్రవేగే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత మాత్రం ఇష్టపడాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పాడు హదీస్లో? లా యద్ఖులుల్ జన్నత మన్ కాన ఫీ ఖల్బిహి మిస్కాల హబ్బతిన్ మినల్ కిబ్ర్, ఎవరి హృదయంలోనైతే ఆవగింజంత లేక ఒక అణువంత గర్వం ఉంటే అతను స్వర్గంలో ప్రవేశింపజాలడు. లా యద్ఖులుల్ జన్న, స్వర్గంలో అతను ప్రవేశించాడట. ఎందుకంటే అల్లాహ్ గర్వపడేవాడిని ఇష్టపడాడు. అందుకని మనం ఎప్పుడు కూడా డౌన్ టు అర్త్, మనం అణిగి ఉండాలి. అందరూ మనకన్నా మంచి వాళ్ళే అనుకోవాలి, అందరూ మనకన్నా గొప్ప వాళ్ళే అనుకోవాలి. నేనే అందరికన్నా చిన్నవాడిని. ఎందుకనంటే ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో అల్లాహ్ అతని అంతస్తును పెంచుతాడు, ప్రపంచంలో కూడా మరియు పరలోకంలో కూడా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలందరి సర్దార్, మనం మానవులందరి సర్దార్, అతనికే గర్వం లేదు. మనం గర్వం ఎందుకు? ఇంకా ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మనుషులు చూడాలి వారు ఏ వస్తువుతో సృష్టించబడ్డారో. ఏ వస్తువుతో సృష్టించబడ్డారంటే ఆ వస్తువు, ఆ నీటి బిందువు మన మీద కన్నా పడితే సి అని వెంటనే కడుక్కుంటాం. అటువంటి వీర్య బిందువుతో మనిషి సృష్టించబడ్డాడు. కానీ గర్వం ఎందుకు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకనే గర్వం మనలో అస్సలు రాకూడదు, దేనికైనా. అచ్చా, గర్వం అంటే ఏంటి? విశ్వాసాలు ఏం చెప్పాడంటే, బతరుల్ హక్ వ గమ్తున్ నాస్. గర్వం ఏంటంటే సత్యం వచ్చిన తర్వాత దానిపై అమలు చేయకపోవడం, దాన్ని స్వీకరించకపోవడం. ఏదైనా మనకు ఇస్లాం గురించి ఒక విషయం తెలిసిన వెంటనే దాన్ని అమలుపరచాలి. అమలుపరచకుండా దాన్ని విడిచిపెడితే అది కూడా గర్వం కిందకే వస్తుంది. కొందరు అంటారు, ఏదైనా చెప్పబోతే నాకు అన్ని తెలుసులే అంటారు, పాటించాడు, ఇంకేమంటాడు, అన్ని తెలుసు. అది గర్వానికి
సూచన అన్నమాట. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకేమన్నాడు, గమ్తున్ నాస్ అని అంటే ప్రజలను హీనంగా చూడడము, చులకనగా చూడడము, ఇది కూడా గర్వం కిందకే వస్తుంది. ఎవరిని కూడా చులకనగా చూడరాదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ధనవంతుడైనా లేకపోతే బీదవాడైనా బిచ్చగాడైనా ఎవరినైనా ఏ మనిషిని కూడా హీనంగా హేళనగా చులకనగా చూడరాదు. అది చూసిన వాడంటే మనలో గర్వం వచ్చినట్లే. మనలో గర్వం ఉందంటే మనం స్వర్గానికి పనికిరాం. గర్విష్ఠులందరూ కూడా నరకంలోనే ఉంటారంట. ఫిరౌన్, హామాన్, ఆ తర్వాత నమ్రూద్, ఉబై బిన్ ఖలఫ్, వీళ్ళందరూ కూడా గర్వించారు. గర్వంతో విర్రవీగారు అనమాట. వాళ్ళందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకంలో వేస్తాడంటున్నాడు. మనలో కూడా రవ్వంత గర్వం ఉంటే వాళ్ళతో పాటు మనల్ని ఉంచుతాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇంకేమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఇద్ఫా బిల్లతీ హియ అహ్సన్, మంచి చెడు సరిసమానం కావు ఎప్పుడు కూడా. మరియు నీవు చెడును అత్యుత్తమైన రీతిలో మంచితో ఎదుర్కో. ఎవరైనా నీకు ఏదైనా చెడు చేస్తే అల్లాహ్ ఏమంటున్నాడు, వారికి చెడు చేయకు, వారితో మంచిగా ప్రవర్తించు. తర్వాత ఏమంటున్నాడు, ఇలా చేస్తే అతను నీకు బద్ధ శత్రువు ఉన్నా కానీ నీకు చాలా మంచి స్నేహితుడైతాడు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనము ఎవరైనా మనకి ఏదైనా చెడు చేస్తే తిరిగి చెడు చేయొద్దు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అతనికి ఎంతో మంది ఎన్నో రకాల కష్టాలు పెట్టారు. సిరత్లో మనం చదువుతాం. మక్కాలో ఉన్నవారు అతన్ని ఎన్నో రకాలుగా హింసించారు, చంపడానికి ప్రయత్నించారు. అతన్ని నడుస్తూ ఉంటే ముళ్ళు వేసేవారు, రాళ్లతో కొట్టారు, అతని చిన్నాయనను చంపారు. అయినా కానీ మక్కా విజయం తర్వాత, ఫతహ్ మక్కా తర్వాత అందరినీ కూడా క్షమించేశాడు. అంత గొప్ప నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నడవడిక, ఉత్తమ నైతికత నడవడిక కలవాడు. క్షమాగుణం, అందరినీ క్షమించాలి మనం. ఎందుకనంటే విశ్వాసి యొక్క ఉత్తమ గుణాలలో ఒక గుణం ఏంటంటే అందరినీ క్షమించి వేయాలి అనమాట. క్షమిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేస్తాడు, మనము వేరే వారిని క్షమిస్తే అల్లాహ్ మన తప్పులను క్షమిస్తాడు. ప్రపంచంలో కూడా మరియు పరలోకంలో కూడా. క్షమించి వేయడం వల్ల లాభం ఏంటి, వారి గురించి మన మనసులో ద్వేషం అనేది ఉండదు, కపటం అనేది ఉండదు. మరియు వారితో ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఆలోచన మనలో ఉండదన్నమాట. ప్రతీకారం తీర్చుకోవాలి అని అంటే మనం హృదయంలో ఎప్పుడు రగులుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను బదిలా తీసుకోవాలని అతనితో. కానీ క్షమించి వేసినట్లయితే మన హృదయం కూడా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే తిడితే అది కూడా వల్ల నేను అతన్ని క్షమించి వేశాను, నువ్వు నన్ను క్షమించాను, ఇట్లా దువా చేసి పడుకుంటే అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మనల్ని క్షమిస్తాడు, మన తప్పుల్ని క్షమిస్తాడు, మన తప్పుల్ని మన్నిస్తాడు. పరలోకంలో మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్తో చేసే దువా ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరినీ కూడా ఏ విషయాలైతే మనం విన్నామో అన్నిటిపై నడిచే భాగ్యం ప్రసాదించుగాక, మనం ఇస్లామిక జ్ఞానం ఎక్కువ నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆయన తెలిపిన రీతిలో ఆయన సున్నత్ ప్రకారం మన జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.